హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం స్నేక్ ప్లాంట్ అనే దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేయాలి అంటే ఒక కొమ్మ నుంచే మనం మళ్ళీ స్నేక్ ప్లాంట్ని పెంచవచ్చు. సో స్నేక్ ప్లాంట్ని ఇట్లా కట్ చేసుకొని వాటి అంచుని మనం వీ షేప్లో కట్ చేసుకోవాలి. ఇట్లా సో చూస్తున్నారు కదా. సో ఈ కట్ చేసుకొని వీటిని మనం ముందుగా నీళ్ళల్లో ఒక 2 వారాలు 3 వారాలు ఉంచినప్పుడు ఈ అంచు నుంచే మనకి వేర్లు రావడం మొదలవుతాయి. వేర్లు వచ్చిన తర్వాత మనం మట్టిలో నాటాలి. సో మట్టి అంటే మనకి వెర్మి కంపోస్ట్, సాయిల్, మనకి దొరికే సాయిల్ ప్లస్ కోకోపీట్, ఈ కాంబినేషన్లో మనం పెంచినప్పుడు ఈ స్నేక్ ప్లాంట్ అనేది, ఇండోర్ ప్లాంట్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, సో ఇట్లా మనం కట్ చేసుకున్న స్నేక్ ప్లాంట్ని మనం ఒక బాటిల్లో నీళ్లు తీసుకొని ఇనీషియల్గా ఇందులో ఉంచాలి. కొద్ది వారాలకి మనం వీటి నుంచి వేర్లు రావడం గమనిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం 3 months అయింది స్నేక్ ప్లాంట్ని మనం ప్రాపగేట్ చేయడానికి. సో 3 months పట్టింది మనకి రూట్ ఫామ్ అవడానికి. ఓకే, సో చూస్తున్నారు కదా, రూట్ ఇట్లా ఫామ్ అవుతుంది. దీన్ని మనం కావాలంటే వేరే కుండీలో అయినా మార్చుకోవచ్చు. సో ప్లాంట్ సర్వైవ్ అయిందంటే సో లీఫ్ ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది, లేదంటే ఇట్లా కర్ల్ అయిపోయి ఉంటుంది, ట్విస్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇది బాగా సర్వైవ్ అయింది, కొత్త రూట్స్ ఫామ్ అయ్యాయి అన్నమాట. ఓకే.